ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటి వరకు ఏ సిటీకి నిధులు ఆపలేదని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ అంటే ఏమిటి, ఎవరిని అడిగి కడుతున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని రేవంత్ సర్కార్ను తెలంగాణ సమాజమే భూస్థాపితం చేస్తుందన్నారు. నేషనల్ హెరాల్డ్ వద్ద పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ను నెహ్రూ గాంధీ కుటుంబం ఏటీఎంలా వాడుకుందని విమర్శించారు. డిజిటల్ ఇండియాలో అనేక మార్పులు జరుగుతాయని, సంచార్ సాధే యాప్ కూడా డిజిటల్ ఇండియాలో భాగమేనన్నారు. అబద్దాలకు తల్లి ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీనని రామచంద్రరావు ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటీకు నిధులు లేకపోతే భూస్థాపితం చేస్తాం బీజేపీని అని చెప్పేసి మాకు తెలుసు. మీరు బీజేపీతో భయపడుతున్నారు. బీజేపీ కాదు భూస్థాపితం అయ్యేది మీరు. పాలసీ తీసుకురావాలి, సిటీలు తీసుకురావాలి, చివరికి మీరు చేయకపోతే కేంద్రం మీద ఏడవాలి. ఇది మీ యొక్క పాలసీ. మీరు మీ రెండు సంవత్సరాల పాలనలో ఏమి చేయలేదు ప్రజలకు. మీరు చేయలేని చేతగానితనాన్ని ఈరోజు బీజేపీ మీద, కేంద్రం మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ మీరు ఎవరు అడిగి పెట్టారండి? ఫ్యూచర్ సిటీ మీరు ఎక్కడ కట్టున్నారండి? దానికి ఏంది మీరు పెట్టారు? దానికి కేంద్ర నిధులు ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి? మీరు ఏదైనా ఆలోచించుకుంటున్నారా? సిటీ నిర్మాణం చేయాల్సింది, సిటీ ఇవన్నీ కూడా ప్లానింగ్ అంతా కూడా ఒక స్టేట్ సబ్జెక్ట్ అది.